శ్రీరస్తు శుభమస్తు. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి కృష్ణపక్ష ప్రతిపద రాత్రి 7:23 నుండి 8:22 వరకు. కృష్ణపక్ష ద్వితీయ 8:22 నుండి 9:52 వరకు. నక్షత్రం మాఘ రాత్రి 7:35 నుండి 9:07 వరకు. పూర్వ పాల్గుని రాత్రి 9:07 నుండి 11:09 వరకు. కరణం బాలవ రాత్రి 7:23 నుండి 7:48 వరకు. కౌలవ ఉదయం 7:48 నుండి రాత్రి 8:22 వరకు. టైటీల రాత్రి 8:22 నుండి ఉదయం 9:03 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుండి 1:03 వరకు. అమృతకాలం సాయంత్రం 6:32 నుండి రాత్రి 8:14 వరకు. బ్రహ్మముహూర్తం 5:27 నుండి 6:15 వరకు ఉదయం. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 2:05 నుండి మధ్యాహ్నం 3:29 వరకు. జమగండం ఉదయం 7:04 నుండి ఉదయం 8:28 వరకు. గోలిక ఉదయం 9:52 నుండి ఉదయం 11:16 వరకు. దుర్ముహూర్తం 10:45 నుండి ఉదయం 11:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:18 నుండి 4:02 వరకు. వర్జం ఉదయం 8:21 నుండి 10:03 వరకు. తిరిగి 5:48 నుండి 7:32 వరకు. చంద్రమాసం అమంత మాఘ పూర్ణిమంత పాల్గొన వేద ఋతువు శిశిర డ్రిక్ ఋతువు శిశిర్. మేషరాశి ఫలితాలేంటో చూద్దాం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. బుధ సంచారం మీ 10వ ఇంటిపై ప్రభావం చూపుతుంది కాబట్టి మీరు చాలా చర్చలు మరియు బృంద సమావేశాలు కలిగి ఉంటారు. నిర్వాహకులతో చాలా చర్చలు జరుగుతాయి మరియు వారు మీకు కొత్త ఇన్పుట్లను కూడా ఇస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మరియు నమ్మకంగా నడిపించడానికి ఇది మంచి సమయం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. సంచార బుధుడు 9వ ఇంట్లోకి వెళ్తున్నందున నేర్చుకోవాలనే కోరిక పెంచుతుంది. కాబట్టి మీరు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవాలని మరియు మీ పరిధులను విస్తృతం చేసుకోవాలని బలమైన కోరికను అనుభవిస్తారు. ప్రపంచవ్యాప్త వ్యాపారాలు ఉంటాయి కాబట్టి మీకు విదేశాల నుండి వచ్చిన వ్యక్తులను కలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారి రోజువారీ జాతకం. విదేశీ సహకారాలు 9వ ఇంట్లోకి వెళుతున్నందున సౌర సంచారం విదేశీ సహకారాలను తెస్తుంది. మీరు కొత్త జ్ఞానం మరియు అనుభవాలను కోరుకునేటప్పుడు ఉన్నత విద్య, ఆధ్యాత్మిక వృద్ధి లేదా ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇది సరైన సమయం. విభిన్న సంస్కృతులు, తత్వాలు లేదా నమ్మక వ్యవస్థలను అన్వేషించాలనే బలమైన కోరిక మీకు అనిపించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. సూర్యుడు 8వ ఇంటి గుండా వెళుతున్నాడు కాబట్టి ఆర్థిక విషయాలు చాలా ముఖ్యమైనవి. ఈ సంచారం మీ ఉమ్మడి వనరులు, సాన్నిహిత్యం మరియు వ్యక్తిగత వృద్ధిని సవాళ్ళ ద్వారా హైలైట్ చేస్తుంది. మీరు మానసిక లేదా భావోద్వేగ విషయాల్లోకి ప్రవేశించాలనే బలమైన కోరికను అనుభవించవచ్చు. గతంలో దాగి ఉన్న సత్యాలను వెలికితీయవచ్చు. 8వ ఇల్లు ఇతరులతో పంచుకున్న ఆర్థిక విషయాల్లో కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ కాలం పెట్టుబడులు, వారసత్వాలు లేదా ఉమ్మడి ఆర్థిక విషయాలపై దృష్టిని ఆకర్షించవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
సింహరాశి వారి రోజువారీ జాతకం. 7వ ఇంట్లోకి వెళుతున్నందున సూర్య సంచారం మీపై మీ ప్రేమ జీవితం, భాగస్వామ్యాలు మరియు వ్యాపార సంస్థల గురించి కొన్ని ఆందోళనలు తెస్తుంది. బలహీనమైన స్థితిలో ఉన్న సూర్యుడు ఒకరితో ఒకరు పరస్పర చర్యల్లో మీ విశ్వాసం మరియు స్పష్టతను తగ్గించవచ్చు. దీనివల్ల అబద్ధాలు లేదా సన్నిహిత భాగస్వామ్యాలలో గుర్తింపు లేకపోవడం జరుగుతుంది. మీరు నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపించవచ్చు లేదా చర్చల్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇబ్బంది పడవచ్చు, అది వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా అయినా. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యారాశి రోజువారీ జాతకం. 6వ ఇంట్లోకి వెళుతున్నందున సౌర సంచారం మీ పని మరియు ఆరోగ్యంపై ఎక్కువ దృష్టిని తెస్తుంది. ముఖ్యంగా మీ ఉద్యోగం లేదా సేవా సంబంధిత కార్యకలాపాలలో మీ ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. ఈ సూర్యుడు క్రీడలు లేదా ఇంటర్వ్యూలు వంటి పోటీ కార్యక్రమాల నుండి చాలా అవకాశాలను తెస్తాడు కాబట్టి మీరు దీనికి సిద్ధంగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారి రోజువారీ జాతకం. కుంభరాశి ద్వారా సూర్య సంచారం అనేక ప్రగతిశీల ఆలోచనలను తెస్తుంది మరియు మీరు అలాంటి వ్యక్తులను కలుస్తారు. మీరు మీ సృజనాత్మక నైపుణ్యాలను అన్వేషించడంపై దృష్టి పెడతారు. ఇది ఎక్కువ డబ్బు సంపాదించగలదు. సృజనాత్మక ప్రాజెక్టులకు ఇది గొప్ప సమయం, ఎందుకంటే మీ ఊహ మరియు ప్రేరణ స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. వినోదం మరియు వ్యాపార ప్రయోజనాల కోసం సామాజిక సమావేశాలు కూడా ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. సూర్యుడు కుటుంబం మరియు ఇంటి 4వ గుండా వెళ్తున్నందున మీ కుటుంబ విషయాలు హైలైట్ అవుతాయి. 4వ ఇంట్లో ఉండడానికి సూర్యుడు అనువైన గ్రహం కాదు, కాబట్టి మీరు మీ కుటుంబ విషయాలతో జాగ్రత్తగా ఉండాలి. మీ అంతర్గత ప్రపంచం మరింత ముఖ్యమైనదిగా మారుతుంది మరియు మిమ్మల్ని మరియు మీకు దగ్గరగా ఉన్నవారిని పోషించుకోవాలనే కోరిక మీకు ఎక్కువగా అనిపించవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి వారి రోజువారీ జాతకం. కుజుడు చెడు స్థితిలో ఉన్నాడు మరియు అది ఆర్థిక విషయాలపై ప్రభావం చూపుతుంది. ఈ కాలం మీలో లేదా మీ జీవితంలోని దాచిన అంశాలను ఎదుర్కోవాలనే కోరికను కలిగిస్తుంది. మీకు ఇకపై పనికిరాని వాటిని వదులుకునేలా చేస్తుంది. ఉమ్మడి ఆస్తులు లేదా వారసత్వాలు వంటి ఇతరులతో సంబంధం ఉన్న ఆర్థిక విషయాలకు మీ శ్రద్ధ అవసరం కావచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. సౌర సంచారం 2వ ఇంటిపై ప్రభావం చూపుతుంది కాబట్టి మీ ఆర్థిక స్థితి చాలా ముఖ్యమైనది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా మీ భౌతిక ఆస్తులను మెరుగుపరచుకోవడానికి మార్గాలను వెతుకుతూ మీ ఆర్థిక పరిస్థితిపై నియంత్రణ సాధించాల్సిన అవసరం మీకు బలంగా అనిపించే సమయం ఇది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. సూర్య సంచారం మీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టిని తీసుకువస్తుంది, ఎందుకంటే ఇది మీకు సూర్య సంచారం సమయం కాబట్టి గత జీవితం మీ కళ్ళ ముందు మెరుస్తుంది. తద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. సూర్యుడు మీ ఆకర్షణను పెంచుతాడు మరియు ఇది మిమ్మల్ని కొంచెం స్వార్థపరుని కూడా చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం మరియు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ రాశి ఫలాలు.
12వ ఇంటి గుండా సూర్య సంచారం మిమ్మల్ని కొంచెం దూరంగా ఉంచుతుంది. ఇది స్వీయ ఆవిష్కరణకు మంచి సమయం కాబట్టి మీరు కొంతకాలం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనస్సును శుభ్రపరచడం, స్వస్థపరచడం అవసరమని మీరు భావిస్తే మీరు వైద్యం పద్ధతుల కోసం ప్రయత్నిస్తారు. చూశారు కదండి, ఇది నేటి పంచాంగం. మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.